ఒకప్పుడు టాలీవుడ్లో కామెడియన్గా, సపోర్టింగ్ యాక్టర్గా ఓ వెలుగు వెలిగిన ఫిష్ వెంకట్ ఇప్పుడు అనారోగ్య సమస్యలతో, ఫైనాన్షియల్ సమస్యలతో కష్టాలు పడుతున్నాడు అనే వార్త వైరల్ అవుతుంది. దీంతో ఆయన కష్టాన్ని గుర్తించిన కొంతమంది సినీ పెద్దలు ఫిష్ వెంకట్కు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు. పైగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆయనకు ఫోన్ చేసి ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. కానీ తాజాగా ఈ విషయం గురించి ఫిష్ వెంకట్ స్పందించిన తీరు హాట్ టాపిక్గా మారింది. చిరు, చరణ్లు ఫోన్ చేయడంపై ఫిష్ వెంకట్ షాకింగ్ రియాక్షన్. ఇటీవల ఫిష్ వెంకట్ తన ఇంటి దగ్గర ఓ యూట్యూబ్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను వెండి తెరకు దూరంగా ఉండటం వెనుక ఉన్న దురదృష్టకరమైన నిజాన్ని వెల్లడించింది. తాను కిడ్నీ ఫెయిల్యూర్తో పోరాడుతున్నానని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నానని వెల్లడించారు. ఆరోగ్య సమస్యల కారణంగా షూటింగ్కు వెళ్ళలేకపోతున్నాను అని వెల్లడించారు. షుగర్ వల్ల కాలు వాపు వచ్చి దానిపై ఉన్న చర్మం ఊడిపోతుందని, నిలబడలేకపోతున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు. డయాలసిస్ వైద్య ఖర్చుల భారంగా మారడంతో గాంధీ ఆసుపత్రిలో వైద్య చికిత్సలను కొనసాగిస్తున్నాడు. ఫిష్ వెంకట్ పరిస్థితి విషమించడంతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర సినీ పరిశ్రమలు ఒక్కసారిగా షాక్కు గురయ్యాయి. నెటిజన్లు ఆందోళనను వ్యక్తం చేస్తూ పలువురు సినీ ప్రముఖుల దృష్టిని విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో ఆయనకు హెల్ప్ చేయడానికి పలువురు ముందుకొచ్చారు. అందులో భాగంగానే చిరు, చరణ్ కూడా ఆయన పరిస్థితి గురించి ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ విషయం గురించి స్పందిస్తూ నాకు ఇదేం కర్మ అంటూ బాధపడ్డారు ఫిష్ వెంకట్. తాజాగా ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో ఫిష్ వెంకట్ మాట్లాడుతూ తనకు దిల్ రాజు, చిరంజీవి, రామ్ చరణ్ వంటి పెద్దలతో పాటు చాలామంది ఫోన్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎంతోమంది స్టార్స్తో కలిసి పనిచేసిన తనకు అడిగితే సాయం చేసేవారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని, కానీ తాను మాత్రం అడగకూడదు అనే ఉద్దేశంతోనే ఎవరికి విషయాన్ని చెప్పలేదని వెల్లడించారు. తనకు ఒకరి నుంచి సాయం పొందడం ఇష్టం లేకనే ఇన్నాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నా ఎవరినీ చేయి చాచి సహాయం అర్థించలేదని చెప్పుకొచ్చారు ఫిష్ వెంకట్. కానీ ఇప్పుడు మాత్రం చాలామంది ఫోన్ చేసి విషయం అడుగుతున్నారని, అసలు ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నిస్తున్నారని చెప్పారు ఆయన. అలా అడుగుతున్న వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? ఫోన్ ఎప్పుడు మోగుతూనే ఉంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఫిష్ వెంకట్.